అందరికీ నమస్కారం. ముందుగా కూటమి ప్రభుత్వానికి మా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఈరోజు ఈ యొక్క ప్రెస్ మీటింగ్ ముఖ్య కారణం ఆర్యవైశ్య సోదరులు తెలుగుదేశం పార్టీలో పార్టీ పదవులు కానివ్వండి, నామినేటెడ్ పదవులు కానివ్వండి, దగ్గర 20 నుంచి 25 పదవులు కావలి నియోజకవర్గంలో రావడం జరిగింది. ఒకే వేదిక మీదకి 25 మందిని తీసుకొచ్చి ప్రెస్ మీట్ పెట్టాలి అనే ఒక ఆలోచనతో ఈ యొక్క కార్యక్రమం పెట్టడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, మన కావలి నియోజకవర్గ శాసనసభ్యులు కావలి ముద్దుబిడ్డ మన ప్రీతమ నాయకులు కావ్య కృష్ణారెడ్డి గారి యొక్క గొప్పతనం గురించి చెప్పడానికి మాత్రం ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈరోజు కావలి నియోజకవర్గంలో ఈ ప్రభుత్వం రాకముందు గత ప్రభుత్వంలో కానివ్వండి, అంతకుముందు ప్రభుత్వాల్లో కానివ్వండి, కావలి ఆర్యవైశ్యులు ఈరోజు కూడా మాకు రాజకీయాల్లోకి రావాలి అన్న సందర్భం అయితే చూడలేదు ఎప్పుడు. నేను తెలుగుదేశం పార్టీ ఆ రోజు ఇక్కడ మీటింగ్ పెట్టినప్పుడు, ఆర్యవైశ్యుల మీటింగ్ పెట్టినప్పుడు ఎలక్షన్ ముందు తండోపతండాలుగా జనాలు బయటకు వచ్చారు. కావ్య కృష్ణారెడ్డి గారి నాయకత్వం మీద నమ్మకంతో కానివ్వండి, తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో కానివ్వండి, విపరీతంగా వచ్చారు జనం. ఆ రోజే ఆర్యవైశ్యులు 99% ఇళ్లలో నుంచి బయటకు వచ్చారు. ఆడ మగ అందరూ కూడా వచ్చి కావ్య కృష్ణారెడ్డి గారి నాయకత్వం మాకు కావాలి, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మాకు కావాలి, నారా చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా చూడాలి, ఈ రాష్ట్రం బాగుపడాలనే ఒక ఆలోచనతో ఆర్యవైశ్యులు ఒక కావలి నియోజకవర్గంలోనే 99% బయటకు వచ్చారు. అదేవిధంగా రాష్ట్రంలో కూడా దగ్గర 85% ఆర్యవైశ్యులు తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేయడం జరిగింది. ఆ కోణంలో నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, ముఖ్యమంత్రిగా ఇక్కడ జిల్లాలో ఉన్న మన నాయకులు కానివ్వండి, అదేవిధంగా ప్రముఖంగా మన కావలిలో అటు జిల్లాలో కానివ్వండి, ఇటు స్టేట్లో కానీ ఇవ్వని ఎక్కువ పర్సంటేజ్ ఆర్యవైశ్యులకి ఇక్కడ ఇవ్వడం జరుగుతూ ఉంది. నేను వెంటనే ఉన్నాను అని భరోసా కల్పిస్తూ ఉన్నారు మన ఎమ్మెల్యే గారు. ఈరోజు ఎమ్మెల్యే యొక్క భరోసా ఉండగలరు. ఈరోజు కావలి ఆర్యవైశ్య నాకైతే మేము ఎమ్మెల్యే గారు పిలిచి కావలి ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడిగా నువ్వు ఉండాలి, నువ్వు ఈ ఆర్యవైశ్యులందరూ కూడా సేవ చేయాలి నా ఆధ్వర్యంలో అని చెప్పి నాకు చెప్పడం జరిగింది. చెప్పినప్పుడు ఆర్యవైశ్య సంఘం తీసుకున్న నుంచి ఈరోజు నిరంతరం ఎవ్రీ మంత్ కానివ్వండి అట్లా ప్రోగ్రామ్స్ పెట్టుకుంటూనే వస్తూ ఉన్నాం నిరంతరం. ఈ రోజుకి 1,75,00,000 ఖర్చు పెట్టాం కావలి ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో. అదేవిధంగా రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా కావల్లో ఆర్యవైశ్య భవన్ ఉండాలి అనే ఒక ఉద్దేశంతో ఎమ్మెల్యే గారు పిలిచి చెప్పడం జరిగింది. ఆ యొక్క కోణంలో మా అయినటువంటి బంధువుల ల్యాండ్ ఉంటే దానిలో రకరకాల ఇబ్బందులు ఉంటే అవన్నీ కూడా ఎమ్మెల్యే గారు దగ్గరుండి క్లియర్ చేయడం జరిగింది. క్లియర్ చేసి ఈరోజు దగ్గర 1 ఎకరా స్థలం అంటే ముందు ఒక 1/2 ఎకర్లో ఆర్యవైశ్య భవన్ కట్టబోతున్నాం. 10 కోట్ల రూపాయలతోటి ఆర్యవైశ్య భవన్ కట్టబోతా ఉన్నాం. నిన్న నుంచి మట్టి తోలడం కూడా స్టార్ట్ అయింది. చరిత్రలో 174 నియోజకవర్గం వైశాఖకి ఎక్కడ కూడా ఈ విధమైన ఆర్యవైశ్య భవన్ ఉండదు. రాష్ట్రంలోనే రేపు ఆర్యవైశ్య మహాసభ తరఫున కట్టబోయే భవనం, టీజీ గారి తరఫున కట్టబోయే భవన్ 5-6 కోట్లు మాత్రమే. అది ఇక్కడ కట్టే భవన్ 10 కోట్ల రూపాయల భవన్. కింద పార్కింగ్, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ డైనింగ్ అండ్ కాన్ఫరెన్స్ హాలు, 4th ఫ్లోర్ రూమ్స్, పైన ఆశ్రమం. ఈ విధమైన కాన్సెప్ట్ తోటి డిజైన్ చేసి ఆర్యవైశ్యులకి నా టర్మ్లోనే ఇది జరగాలి, ఈ విధంగా చెయ్యాలి, చరిత్రలో మిగిలిపోవాలి, రమేష్ నువ్వేం చేస్తావో తెలీదు, ఆ నిశలు కష్టపడు చెయ్యి అని నాకు చెప్పడం జరిగింది ఆయన. ఆ విధంగానే మేము ముందుకు వెళ్తా ఉన్నాం. నారా చంద్రబాబు నాయుడు గారు
సంక్షేమాన్ని అభివృద్ధిని ఏ విధంగా కావలి నియోజకవర్గంలో అంతకంటే పరిగెత్తించుకుంటూ మన శాసనసభ్యులు గారు తీసుకెళ్తా ఉన్నారు. ఆయన రకరకాలుగా అభివృద్ధికి ఫండ్స్ రేజ్ చేసుకుంటా ఉన్నారు. దాతల ద్వారా కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానివ్వండి, ఎంపీ ఫండ్స్ నుంచి కానివ్వండి, ఈరోజు కావలి నియోజకవర్గంలో ఎటు చూసిన నలు దిక్కులు అభివృద్ధి కనపడతా ఉంది. ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఉండే మేము గొప్పగా చెప్పడం కాదు, ఇతర పార్టీ ప్రతి ఒక్కరు కూడా పబ్లిక్గా మాట్లాడకపోయినా వాళ్ళు ఏ టీఎంల దగ్గర రకరకాల సెంటర్లో ఇటువంటి ఎమ్మెల్యే రావడం మనకు అదృష్టం. పార్టీలకు అతీతంగా డెవలప్మెంట్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తూ ఉన్నారు అని ఎమ్మెల్యే గారి గురించి కూడా చెప్పుకోవడం జరుగుతూ ఉంది. ఈ ఎమ్మెల్యే గారు ఎవరికి ఏ పదవులు ఇచ్చినా కూడా, ఇక్కడ మా ఆర్య సోదరులంతా ఎంతమందికి పదవులు ఇచ్చినా కూడా, ఇతర కమ్యూనిటీల్లో పదవులు ఇచ్చినా కూడా ఎవరు ఏ పదవికి సూటబుల్ క్యాండిడేట్, ఆ పదవికి ఎవరైతే న్యాయం చేయగలరు అనే ఒక క్రమ పద్ధతిలో ఆయన ఒక ఆలోచనతో జరిగింది. ఇక్కడ ఎవరో పొట్టిగా ఉన్నారు, ఎవరో పొడుగ్గా ఉన్నారు, ఎవరో కలర్ ఉన్నారు అనే ఆలోచనతో ఇవ్వలేదు. ఇది ఆయన యొక్క ఆలోచన విధానంతో, ఆయన యొక్క ఎక్స్పీరియన్స్ తోటి ఇవ్వడం జరిగింది. ఆ కోణంలో ఇక రాబోయే కాలంలో కూడా మున్సిపాలిటీలో కానివ్వండి, రాష్ట్ర పదవుల్లో కానివ్వండి ప్రముఖ స్థానం ఆర్యవైశ్యులకు ఇవ్వడం కూడా జరుగుతుందని చెప్పి మేము అనుకుంటున్నాము. అదేవిధంగా ఈరోజు కావల్లో ఆర్యవైశ్యులందరికీ కూడా కావలి ముద్దుబిడ్డ కృష్ణారెడ్డి గారికి ధన్యవాదాలు కావలి ఆర్యవైశ్య సంఘం తరఫున జిల్లా పార్టీ అధికార ప్రతినిధిగా నేను చెప్తున్నాను, అభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు కావల్లో కానివ్వండి రకరకాల డిపార్ట్మెంట్లు ఉన్నాయి మాకు. వస్త్ర రంగం కావచ్చు, గోల్డ్ బిజినెస్ కావచ్చు, రకరకాల కిరాణా వ్యాపారాలు కావచ్చు. అధికారులు ఇంతకుముందు విపరీతమైన ఒత్తిడి ఉండేది, మా వాళ్ళు నిద్రపాని రాత్రులు గడిపారు. ఎంతో ఈరోజు అధికారులు మా యొక్క కమ్యూనిటీ మీద టచ్ చేయాలంటే భయపడే రోజులు వచ్చినాయి. నిజాయితీగా పద్ధతిగా ఉంటేనే మనం వెళ్ళాలి, పోయి వాళ్ళని ఏమంటే వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి లేదు అనే పరిస్థితి కూడా ఎమ్మెల్యే గారు తీసుకురావడం జరిగింది. ఏ విధంగా మా కమ్యూనిటీకి అద్భుతంగా సేవలు చేస్తూ ఉన్నారు, అద్భుతంగా భరోసా కల్పిస్తున్నారు. కావలి నియోజకవర్గ చరిత్రలో ఆర్యవైశ్యులకి ఇంతకుముందు జరగని విధంగా ఇప్పుడు ప్రజెంట్ శాసనసభ్యులు గారు ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది. ఇప్పుడు జరిగింది చాలా తక్కువ, జరగబోయేది ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో చాలా ఎక్కువ. కావలి ఆర్యవైశ్యులు 24/7 ప్రశాంతంగా ఉండే అవకాశం కల్పిస్తున్న కావ్య కృష్ణారెడ్డి గారికి మా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. నమస్కారం. జై వాసు, జై జయవాసు.